ఆర్ యు రెడీ? సలహాలు ఇచ్చిన వ్యక్తి సలహాలు పొందుకుంటున్నాడు. సలహాలు ఇచ్చిన వ్యక్తి సలహాలు పొందుకుంటున్నాడు. నువ్వు అనేక మందికి సలహాలు ఇచ్చే వ్యక్తివి, కానీ నీ పరిస్థితి గందరగోళం అయిపోయి నీకే సలహాలు ఇస్తున్నారు. ఎంత వేదనగా ఉంటుందా, సంతోషంగా ఉంటుందా? వేదనగా ఉంటుంది. ఒక అంకుల్ గారు నాతో చెప్తున్న సాక్ష్యం, ఆయన 10 మందికి సలహాలు ఇచ్చేవాళ్ళంట, కానీ తన భార్యాభర్తలు ఇద్దరు విడిపోయారు. తన 3 పిల్లలు, 2 అబ్బాయిలు 1 పాప, వాళ్ళ కుటుంబాలు విడిపోయినాయి. ఆయన నాతో ఏడ్చుకొని చెప్తుండగా ఆయన కన్నీటి చుక్కలు నా చేతుల మీద పడుతున్నాయి. ఆయన ఈ భాగాన్ని పట్టుకొని, ముఖం భాగం పట్టుకొని, అంకుల్ గారు ఏడవకండి, ఏడవకండి, అనేక మందికి సలహాలు ఇచ్చానయ్యా, ఈరోజు నా భార్యకి సలహాలు ఇవ్వలేకపోతున్నా, నా జీవితం ఏంటో అర్థం కావట్లా, నా కొడుకు కాళ్ళు విడిపోయారు, నా 2వ కొడుకు కాళ్ళు విడిపోయారు, నా కూతురు అల్లుడు కలిసినట్టు ఉంటారు, కలిసి లేనట్టు ఉంటారు, ఏంటో నాకు అర్థం కావట్లా, సలహాలు ఇచ్చా. ఇప్పుడు ఇతరులు నాకు సలహాలు చెప్తుంటే, మీ భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఉండండి, అమ్మో దేవుడా, ఎన్ని కుటుంబాలకి సలహాలు ఇచ్చానో ఇప్పుడు నాకు వచ్చేస్తున్నారు. గుండె బద్దలైపోతుంది. అహితోఫెల్ అన్న ఒక వ్యక్తి ఉన్నాడు, దావీదుకి నమ్మిన బంటు. అహితోఫెల్ అనేక మందికి సలహాలు ఇచ్చాడు, ముఖ్యంగా దావీదుకే సలహాలు ఇచ్చేవాడు. అటువంటి వాడు దావీదును విడిచిపెట్టి శత్రువైన అబ్షలోం దగ్గరికి వెళ్ళిపోయాడు. తన కుమారుడు దావీదు కుమారుడు శత్రువుగా ఉన్నాడు. ఇప్పుడు దావీదు కుమారుడైన అబ్షలోం దగ్గరికి వెళ్ళిపోయాడు. ఏమనుకున్నా తెలుసా? వాళ్ళ నాన్న నా సలహాలు పాటించేవాడు, ఇప్పుడు ఈయన కూడా పాటిస్తాడని అహితోఫెల్ అబ్షలోం దగ్గరికి వెళ్ళి సలహాలు ఇస్తుంటే, నువ్వేడవా నా సలహా ఎలా అదే ఎలా అన్నాడు. మనస్తాపన చెంది ఆయనే ఉరేసుకొని చచ్చిపోయాడు. అంత భయంకరం. ఈరోజు ఈ మూల మొదలుకొని ఈ మూల వరకు అనేక మంది ఫ్రెండ్స్కి సలహాలు ఇచ్చిన నువ్వు, ఈరోజు నీ జీవితం మొక్కలైపోయి ఉంది. అనేక కుటుంబాలకు సలహాలు ఇచ్చిన దేవువు, అనేక మంది యవన చెల్లెలకు సలహాలు ఇచ్చిన దేవువు, అనేక మంది యవన తమ్ముళ్ళకు సలహాలు ఇచ్చిన నువ్వు, ఈరోజు కుటుంబం మొక్క చక్కలైపోయింది. యోబు పరిస్థితి కూడా అదే. కోటేశ్వరుడు అప్పుడు కాలంలో మనలాగా ఈ జ్యుడిషియరీ సిస్టమ్ లేదు గనక, న్యాయ వ్యవస్థ ఇలా లేదు గనక, ఆ ఊరోళ్ళందరూ ఈయన దగ్గరికే వచ్చేవాళ్ళు, పట్టణస్తులందరూ ఈయన దగ్గరికే వచ్చేవాళ్ళు. యోబు అంటే గొప్ప పేరు, గొప్ప పలుకుబడి. ఎలా స్థితికి మారిపోయి తెలుసా? చిన్న పిల్లలు కూడా ఉమ్మేసే స్థితికి వెళ్ళిపోయాడు. నువ్వు చెప్పేదేంటా బాబు అన్నట్టు వెళ్ళిపోయారు. వేదన పడిపోతున్నాడు. అనేక మందికి సలహాలు ఇచ్చాను, ఇప్పుడు నా జీవితమే ఇతరుల చేత సలహాలు తీసుకునే స్థితిగా నా బతుకు మారిపోయింది. ఆ స్థితికి వచ్చినప్పుడు ఎలీఫాజ్ ఏమంటున్నాడు చూడండి. దయచేసి యోబు గ్రంథం 4వ అధ్యాయం 1, 2, 3, 4, 5, 6, 7 వాక్యాలు కలిసి చదువుకుందాం. ఆర్ యు రెడీ? ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా సరే, అనేక మందికి సలహాలు ఇచ్చాను అన్నయ్య, అనేక మందికి సలహాలు ఇచ్చాను దైవజనుడా, అనేక మందికి సలహాలు ఇచ్చాను పాస్టర్ గారు, కానీ ఈరోజు నా జీవితమే ఇతరుల చేత చెప్పుకునేటట్టు చేసుకున్నాను అన్న వాళ్ళు మీ చేతులు పైకెత్తండి. ప్రైజ్ ది లార్డ్. ఇలా చేతులు పైకెత్తారే మీరందరూ ఈ వాక్యాన్ని గట్టిగా చదవాలి. ఆ మాట రిపీట్ చేయాలి విశ్వాసంతో. ఆర్ యు రెడీ? స్టార్ట్. 1, 2, 3 నాతో పాటు. దానికి తేమానీయుడైన ఎలీఫాజ్ ఇలాగు ప్రత్యుత్తరం ఇచ్చాను, ఎవడైనా ఈ సంగతి ఎత్తి నీతో మాట్లాడిన ఎడల నీకు వ్యసనము కలుగునా? అయితే వాదింపక ఎవడు ఊరుకొనగలడు? అనేకులకు నీవు బుద్ధి నేర్పినవాడవు, అనేకులకు నీవు సలహాలు ఇచ్చినవాడవు, బలహీనమైన చేతులను బలపరిచినవాడవు, నీ మాటలు త్రొట్టిల్లు వానిని ఆదుకొని ఉండెను, కృంగిపోయిన మోకాళ్ళు గలవానిని నీవు బలపరిచితివి. అయితే ఇప్పుడు శ్రమ నీకు కలుగగా నీవు దుఃఖాక్రాంతుడవైతివి, అది నీకు తగులగా నీవు కలవరపడుచున్నావు. గట్టిగా, నీ భక్తి నీకు
ధైర్యం పుట్టింపదా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా? జ్ఞాపకము చేసుకొనుము. నిరపరాధి అయినా ఒకడు ఎప్పుడైనా నశించెనా? యథార్థవంతులు ఎక్కడైనా నిర్మూలమయ్యిరా. నాతో పాటు చెప్పండి, జ్ఞాపకం చేసుకొను. నిరపరాధి ఎక్కడైనా నశించాడా? యథార్థవంతుడు ఎక్కడైనా నిర్మూలమయ్యాడా? అయ్యాడా? చెప్పండి. అయ్యినట్టు కనపడచ్చు, యోసేపులా కనపడచ్చు, ఎస్తేరులా కనపడచ్చు, రూతులా కనపడచ్చు. కానీ ప్రజల దృష్టిలో నువ్వు అలా కనబడిన యథార్థవంతుడైన దేవుడు నిన్ను చేయి పట్టుకొని మరలా నిలబెడతాడు. నీ భక్తి నీకు ధైర్యం పుట్టించాలి, అంతేగాని నిరుత్సాహం పుట్టించకూడదు. అడుగుతున్నాడు, ఎందుకు ఇలా చేస్తున్నావు నువ్వు? రెండో కాన్సెప్ట్ అర్థమే. నెగిటివ్గా ఎలా మాట్లాడుతున్నావు తెలుసా? ఆయన ఎలాగంటే, నువ్వు ఈ స్థితిలో ఉన్నావు అంటే నువ్వు యథార్థవంతుడుగా లేవని అర్థం. అందుకే ప్రశ్నిస్తున్నాడు, నిరపరాధి ఎక్కడైనా కూలాడా? రెండు ప్రశ్నిస్తున్నాడు, యథార్థవంతుడు ఎక్కడైనా నిర్మూలమయ్యాడా? అంటే నువ్వు యథార్థతలో తప్పావన్నమాట. అందుకే నీకు ఇలా జరుగుతుంది. యోబు అడిగే నెక్స్ట్ ప్రశ్న ఏంటి తెలుసా? నీకెవడు చెప్పాడయ్యా నాకు ఆ మాటలు చెప్పమని? ప్రైజ్ ది లార్డ్. అసలా నా దగ్గరకు వచ్చి పని మాలన నువ్వు యథార్థవంతుడు కాదు, నువ్వు పలానోడివి, అదిగోండి అలా 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 పలానోడివి అని చెప్పడానికి నువ్వేమన్నా ప్రవక్తవా? నా దగ్గర చెప్పడానికి దేవుడు వచ్చాను చెప్పాడా? నేను పడుతుంటే బాధలో నువ్వేమంటున్నావు? నాకు భక్తి లేదనుకుంటున్నావా? ఆయన మీద ఉన్న భక్తే ఈ మాట పలికిచ్చింది. ఏ మాట తెలుసా? నేను నా శరీరం. ఇప్పుడు ఆమేననాలి. ఎలీఫాజు, నువ్వు అనుకుంటున్నావు నాకు భక్తి లేదనుకుంటున్నావు. ఆమేనలేదే. ఎలీఫాజు, నాకు భక్తి లేదనుకుంటున్నావు. ఆయన మీద ఉన్న భక్తే నాకు ధైర్యం పుట్టించింది. ఏ మాట అనగలిగాను తెలుసా? నా శరీరం కుళ్ళిపోయినా, కృషించిపోయినా నా విమోచకుడు సజీవుడు. నువ్వు అనుకుంటున్నావు నేను భక్తి లేదు, నాకు ధైర్యం లేదని. అవును, నా ముఖంలో వేదన ఉంది, నా ముఖంలో కలవరం ఉంది, నా ముఖంలో వేదన ఉంది. నేను అనేక మందికి సలహాలు ఇచ్చింది వాస్తవమే, కానీ ఆ బాధలు నా మీదకి వచ్చి నాకు అర్థమైంది. ఒక పాస్టర్ గారు సమాధి క్రమానికి వెళ్ళి ప్రసంగం చేశారంట. ప్రసంగం అయిపోయినాక ఒక పెద్ద మనిషి, ఎవరో గట్టిగా చెప్పండి అమ్మా, ఒక పెద్ద మనిషి నిలబడి, ఆ తండ్రి మరణించాడు, ఎదురేమో అమ్మ, ముగ్గురు ఇద్దరు పిల్లలు ఉన్నారు అక్కడ. ఈ పెద్ద మనిషి లేచి, పాస్టర్ గారు శుభ్రంగా ప్రసంగం చేసి కూర్చున్నారు. పెద్ద మనిషి లేచి, ఇప్పుడు మనం ఆనందించవలసిన టైం, ఇప్పుడు మనం సంతోషించవలసిన టైం. మీ నాన్న పరలోకంలో ఉన్నాడు, మీ నాన్న పరలోకంలో ఉన్నాడు, హల్లెలూయా చెప్పు, స్తోత్రం చెప్పు అంటే ఏం చెప్తారండి వాళ్ళు? అదే పెద్ద మనిషి కుమారుడు యాక్సిడెంట్లో చనిపోయాడు. ఆ డెడ్ బాడీ దగ్గర ఏడుస్తుంటే తండ్రిని కోల్పోయిన పెద్ద కుమారుడు ఆ పెద్ద మనిషి భుజం దగ్గర చెయ్యేసి, ఇప్పుడు హల్లెలూయా చెప్పండి సార్, ఇప్పుడు హల్లెలూయా చెప్పండి సార్. వెంటనే ఆ పెద్ద మనిషి ఆ పెద్ద కొడుకుని కౌగలించుకొని, ఇప్పుడు అర్థమైంది వేదనేంటో. యోబు చెప్పేది ఇదే. అనేక మంది వేదనలో ఉన్నప్పుడు సలహాలు ఇచ్చా, ఇలా ఉండాలి ఇలా ఉండన్నా, అదే వేదన నా మీద పడితే అప్పుడు అర్థమైంది ఎందుకింత దుఃఖంగా ఉంటున్నానా, ఎందుకింత వేదన కొంటున్నానా, నాకు ఇప్పుడు అర్థమైంది ఇంత వేదన అని. యోబు ఏమన్నాడు తెలుసండి? దేవుడిచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను అన్న ఆ యోబు, నేను అమ్మ గర్భం నుండి ఎలాగొచ్చానో అలాగే తిరిగి వెళ్తానన్న యోబు ఇప్పుడు ఏమంటున్నాడు తెలుసా? మరణం జరిగినప్పుడు ఏం ఉండదండి. నీ ఇంట్లో మరణం జరిగిందనుకో, నెల రోజులు ఏం ఉండదు. ఎందుకని? బంధువులు ఉంటారు, పెద్దనాన్న ఉంటారు, చిన్నాన్న ఉంటారు, పెద్దమ్మ ఉంటారు, వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు. నెల తర్వాత ఉంటుంది అన్నమాట అసలైన థ్రిల్లింగ్ అక్కడ ఉంటుంది. మా నాన్నగారు మరణించారు, నెల రోజులు మాకేం అనిపించలా,
నెల తర్వాత మాకు అర్థమైంది నాన్న ఉంటే ఉన్న విలువేంట్రా అని. మేమందరం అంటే ప్రతిరోజు డైనింగ్ టేబుల్లో మేము కలిసి భోజనం చేయడం కుదరదు, ఎందుకంటే నేను అటు ఉద్యోగ కూటానికి వెళ్తాం, అలాంటి రకరకాల పరిమితులు మాకు ఉన్నాయి కనుక ఐసెక్ రూపాలన. డైనింగ్ టేబుల్ మీద కూర్చున్నప్పుడు మేము కుటుంబం అందరం కూర్చుంటాం. మా నాన్నగారు మరణించగానే ఆయన కూర్చున్న కుర్చీ ఖాళీ అయిపోయింది. హాల్ రూములో మేము కూర్చుండగా ఆయన కూర్చున్న కుర్చీ ఖాళీ అయిపోయింది. ఆయన బెడ్రూములో మా అమ్మ నాన్న పడుకునే ఆ బెడ్రూములో ఆయన ఉండే స్థలం ఖాళీ అయిపోయింది. మేము మాట్లాడుతున్న స్వరములో మా నాన్న స్వరం లేకుండా పోయింది. అది వేదన, ఎవడ తట్టుకోలేడు దాన్ని. యోబు జీవితంలో 10 మంది పిల్లలు ఒకేసారి చనిపోయారు. నెల రోజు ఏమనిపిలా, కలిసి భోంచేస్తుంటే అందరూ కలిసి భోంచేసేవాళ్ళు. 10 మంది పిల్లల కుర్చీలు ఖాళీగా ఉన్నాయి. అన్నం తినలేకపోతున్నాడు. వాళ్ళ ప్యాంట్లు చూస్తున్నాడు. ఆ 3 ఆడపిల్లల పంజాబీ డ్రెస్సులు చూస్తున్నాడు. అవన్నీ చూసి ఉండలేకపోతున్నాడు. వాళ్ళ బెడ్రూములకు వెళ్తే 10 బెడ్రూములు ఖాళీగా ఉన్నాయి. ఆ భార్యాభర్తలు మాట్లాడుకుంటే పిల్లల గొడవ వినపడట్లా, స్వరం ఖాళీగా అయిపోయింది. ఒక మాట మీరు గమనించండి, ఈ వేదన అనుభవించేవాడికి తప్ప ప్రపంచంలో ఎవరో తెలియదు. ఈ వేదన తట్టుకోలేక, ఈ బాధ తట్టుకోలేక కృంగిపోయి ఉంటే ఒక పెద్ద మనిషి వచ్చేస్తున్నాడు, నీ భక్తి నీకు ధైర్యం పుట్టెత్తుపదా. ఇటువంటి టైంలో కూడా యోబంది, నా విమోచకుడు సజీవుడు. తన భక్తి అతనికి ఏం పుట్టించింది? నీ భక్తి నీకేం పుట్టించాలి?